ప్రకాశం జిల్లా చీరాలలో భారీ కుంభకోణం బయటపడింది. స్థానికంగా నగల వ్యాపారం చేస్తున్న బిట్రా రాఘవేంద్రరావు అనే వ్యాపారి కోట్ల రూపాయల విలువైన బంగారం నగదుతో పారిపోయాడు. కొన్నేళ్లుగా నమ్మకంతో వ్యాపారం చేస్తూ వచ్చిన బిట్రా రాఘవేంద్రరావు కస్టమర్ల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఎత్తున డబ్బులు బంగారం సేకరించారు. నగలు తాకట్టు పెట్టిన వారు, కొత్త నగలు కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చిన వారు ఇలా పెద్ద మొత్తంలో బంగారం కాజేసి పారిపోయినట్లుగా బాధితులు గుర్తించారు. ఇల్లు ఖాళీ చేసిన కుటుంబంతో పారిపోయినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. ఫస్ట్ నారాయణ తెలుసు, తర్వాత రాఘవాన్ని పరిచయం చేసి ఈయన మా తమ్ముడు, నమ్మకంగానే మేము ఎలా చేస్తున్నాం అలాగే చేస్తున్నాం అని చెప్పారు. అప్పటి నుంచి అలా నమ్మకంగానే చేస్తున్నాం. ఈ మధ్యన నాకు 2 నెలల క్రితమే ఆంటీ బంగారం రేటు పెరుగుతుంది తీసుకోమని చెప్పాడు. సరే అని తీసుకున్నాము. నేను వడ్డీ ఇస్తాను, మీరు ఇక్కడే పెట్టండి అని చెప్పాడు. పెట్టాము. ఆయన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఏంటంటే షాప్ దగ్గరికి వచ్చాము. షాప్ ఏమో క్లోజ్ అయిపోయింది. దయచేసి అది ఎవరు కూడా ఇట్లా మోసపోకండి. మేము మోసపోయాం, మా బిడ్డలు అందరూ అన్యాయం అయిపోయారు. ఇట్లా మోసపోకుండా మంచి షాపులకు వెళ్ళి కొనుక్కోండి. కానీ రాఘవాన్ని మాత్రం వాళ్ళ అన్నయ్యని రాఘవాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి. మీడియా వాళ్ళందరూ మీరందరూ ప్రయత్నించి పోలీసులకు చెప్పి ఎట్టయినా కానీ రాఘవాన్ని వాళ్ళ అన్నయ్యని కూడా రోడ్డు మీదకి తీసుకురావాలి. ప్రకాశం జిల్లా చీరాలలో భారీ కుంభకోణం బయటపడింది. స్థానికంగా నగల వ్యాపారం చేస్తున్న బిట్రా రాఘవేంద్రరావు అనే వ్యాపారి కోట్ల రూపాయల విలువైన బంగారం నగదుతో పారిపోయాడు. కొన్నేళ్లుగా నమ్మకంతో వ్యాపారం చేస్తూ వచ్చిన బిట్రా రాఘవేంద్రరావు కస్టమర్ల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఎత్తున డబ్బులు బంగారం సేకరించారు. నగలు తాకట్టు పెట్టిన వారు, కొత్త నగలు కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చిన వారు ఇలా పెద్ద మొత్తంలో బంగారం కాజేసి పారిపోయినట్లుగా బాధితులు గుర్తించారు. ఇల్లు ఖాళీ చేసిన కుటుంబంతో పారిపోయినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు.